యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రభుత్వ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సైకిల్ యాత్ర నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన ఈ యాత్రలో తుర్కపల్లి మండలం వరకు ప్రయాణించారు. ఇక మార్గ మధ్యలో మల్లాపూరు, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం నిల్వలు అధికంగా ఉండడం, లారీల సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు ఆదేశించారు. జూన్ 2 నాటికి కేంద్రాల్లో ధాన్యం మిగిలి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లేదు, రాత్రి సీఎం గారు జూన్ 2 తర్వాత ఎక్కడున్నా వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు డిఎం గారు. నేను ఏమంటున్నా, మన తను ఎవరైనా ఒకరు సస్పెండ్ అవుతుంది, నాకు చెడ్డ పేరు. మనం పని చేయకపోతేనే మీరు సస్పెండ్ అయినట్టు అవుతుంది. మ్యాక్సిమం కాదు, తుర్కపల్లి హెడ్ క్వార్టరు. ఈడ హెడ్ క్వార్టర్లో మనం వచ్చిన తర్వాత కనీసం రోజు 3 లారీలు అనుకున్నాం. ఇప్పటికి నేను వచ్చి 4 రోజులు అయింది. 3 లారీలు వస్తే ఇప్పటికి ఇంకా 100 మంది రైతులు ఉన్నారు. ఎట్లా చెప్పండి? ఈ వారం రోజులు ఏం చేస్తారో, మీరు నిద్రపోకూరి, నన్ను నిద్రపోనేకూరి. అక్కడ రైతులకు మొత్తం న్యాయం చేయాలి, మొత్తం తొందరగా కొనుగోలు చేయాలి. జూన్ 2 తారీఖు తర్వాత ఏడ కుప్ప ఉన్నా అక్కడ అధికారులు మాత్రం సస్పెండ్ అవుతున్నాయి. మీ ఇష్టం. ఇక నేను ఇప్పటికీ సెంటర్ 3వ సారి విజిట్ చేసిన, ఒక ఎమ్మెల్యే విజిట్ చేసినా కూడా లారీ రాకపోతే మనం పరిపాలన ఎట్లున్నట్లు లెక్క. పెళ్ళి మాదాపూర్ పర్లేదు, గంధమల్ల కూడా అట్నే ఉంది, ప్యాడి వాసాల మరి కూడా అట్నే ఉంది. సపరేట్ పెట్టండి. ఇప్పుడు కలెక్టర్ తోటి మాట్లాడతా డిఎం గారు. మీరు ఇప్పుడు నేను మాట్లాడి ఓకే, మళ్ళీ మీరు చల్లబడద్దు. ఎక్కడికక్కడ ఇమీడియట్లీ ఇవాళ స్పీడప్ చేయండి. మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉంది మాకు. విశాఖపట్నం ఎంఓ